శనగలు బంగాళదుంపల కర్రీ చేసే విధానం. రాత్రంతా నానబెట్టుని శనగలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బంగాళదుంపలు, ఉల్లిపాయ, ఒక టమాటా, పెరుగు, కొత్తిమీర. స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి సన్నంగా తరుముకున్న ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేపుకోండి. ఎర్రగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఎర్రగా నివ్వండి. తర్వాత ఒక టమాటా సన్నగా కోసుకొని పక్కన పెట్టుకోండి. ఉప్పు ఇవి కూడా వేసేయండి. టమాటాకాయ ముక్కలు వేసి బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు ధనియాల పొడి, కారం, పసుపు, గరం మసాలా పొడి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు శనగలు వేసి దీంట్లో బాగా కొంచెంసేపు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత బంగాళదుంపల ముక్కలు వేసి ఇవి కూడా బాగా కలపండి. ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు తీసుకొని గరం మసాలా పొడులన్నీ వేసి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత పెరుగు అనేది కనపడకుండా బాగా కలపండి. స్పూన్తో కలిపాక ఇప్పుడు కాసేపు మగ్గిపోయాయి కదండి, కొత్తిమీర చల్లుకొని ఈ పేస్ట్ కూడా వేసేయండి. వేసి బాగా కలపండి. పైకి ఆయిల్ వచ్చినంత వరకు కలపండి. కాసేపు మగ్గనివ్వండి. కొత్తిమీర వేసి కాసేపు మగ్గిన తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత సరిపడినంత వాటర్ వేసి కుక్కర్కి 2 విజిల్ వచ్చాక విజిల్ పెట్టేసుకోండి. తర్వాత చూసారు కదండి, కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.